అది నిజంగా అసలు ఫస్ట్ హాఫ్ ఇలాంటి ఒక చిన్న ఎక్కడ ఆయన వచ్చేసి సీరియస్ గా ఉండు, సటిల్ యాక్షన్ అంత ఇంటర్వెల్ వరకు రెగ్యులారిటీని బ్రేక్ చేసాం. మీరు నోటీస్ చేస్తాన్ని కూడా ఏంటంటే రెగ్యులర్గా నేను అరిస్తే సింహం, లేదంటే నేను సింహాన్ని రా, ఇలాంటి మ్యాక్సిమం టోన్ డౌన్ చేయాలి, వద్దు న్యూ ఏజ్ ఆడియన్స్ రావాలి. బాలకృష్ణ గారు అంటేనే ఒక సుప్రీం పవర్, మనం ఎందుకు మళ్ళీ నేను సుప్రీం పవర్ అని ఆయన చెప్పాలి. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అనగానే విజిల్స్ వేస్తున్నారు. ఆయన ప్రీవియస్ న్యూస్ ఎప్పుడు అంత ఇంగ్లీష్గా సెటిల్డ్గా అంత స్టాండర్డ్గా కూర్చున్నట్టు మాట్లాడలేదు. మైకేల్ జాక్సన్ ఎవరు నువ్వు అంటే మైకేల్ జాక్సన్. వార్నింగ్ చచ్చేవాడు కదా, చంపేవాడు ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా కాస్టింగ్ వచ్చేసి నిజంగా స్వప్నక మెసేజ్ చేసింది సినిమాని. అదేనాక మా సినిమా బాగా నచ్చింది, ఏరా నేను మాట్లాడాను కదా అయిపోయిన తర్వాత కాస్టింగ్ భలే చేశారు, కాస్టింగ్ బాగుంది అని నాకు సడన్ గా నాకు కూడా ఫోన్ చేసింది. నాకు ఎక్స్ట్రాడినరీగా ఉంది, అంటే తను చాలా ఎంజాయ్ చేసింది. ఆ స్క్రీన్ ప్లే మనం సక్సీడెడ్ ఆ విషయంలో ఎవ్రీబడి వర్ లైక్ పాయింటింగ్ అట్ యూ, బట్ ఫైనల్ గా ఇక్కడ శ్రద్ధ క్యారెక్టర్ నుంచి రాబోయే ట్విస్ట్ ఏదైతే ఉందో అది అందరూ అంటే ఇట్స్ నాట్ లైక్ వావ్ ఆ ట్విస్ట్ కాదు, హార్ట్ కి చాలా మంచిగా అనిపించే ఒక ట్విస్ట్ అది. నిజంగా అది సక్సెస్ అవటం అనేది సినిమాకి బ్లాక్ బస్టర్ కి చాలా హెల్ప్ అయింది. I think post the twist is when you start appreciating the first half even more. You start thinking of it and like you connect చేసుకుంటారు. Yeah, you smile thinking, oh my god, it's such a beautiful relationship. Yeah. నిజంగా బ్యూటిఫుల్. Some thrill. ఆయన పడుతున్న కష్టం దేనికి అనేది అది తెలిసినప్పుడు అది ఇంకా బాగా అది నిజంగా సెల్ఫ్లెస్. నిన్నటి నుంచి డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి నాకు సర్ప్రైజింగ్ గా ఏం చెప్తున్నారంటే, సార్ ఫస్ట్ హాఫ్ పీక్స్లో ఉంది ఆకాశంలో, ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోతున్నారు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కథ చెప్తున్నారు కదా, రిపీట్ ఆడియన్స్ సెకండ్ హాఫ్ కథకు వస్తున్నారు సార్, హోల్ ఫ్యామిలీస్. నాకు ఫస్ట్ చిన్నబాబు గారికి కాల్ చేశాను పొద్దున్న వంశీ గారితో అయిన తర్వాత, అమ్మ బ్లాక్ బస్టర్ కొట్టేసాం, థ్యాంక్స్ అమ్మా అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే, సెకండ్ హాఫ్ని చాలా పెద్ద రేంజ్ అంటున్నారు అన్నారు. మేము చాలా ఆనందం ఉన్నాం, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ కానీ, గ్లామరస్ మూమెంట్స్ కానీ, కామెడీ ట్రాక్లు కానీ, మాకు స్పేస్ ఉన్న చోట టూ సీన్స్ పెట్టాం. హీరో హీరోయిన్ కి మధ్యన ఒక సాంగ్ అంటే ప్రాపర్ ఓన్లీ కంటెంట్. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ దగ్గర కూడా వచ్చేప్పుడు కూడా ఇప్పుడు బాబీ డియోల్ అంత పెద్ద పిల్లని పెట్టాము, బాలకృష్ణ గారు ఒక 100 మంది బాలకృష్ణ గారు వెనకాల, ఒక 100 మంది బాబీ డియోల్ వెనకాల పెట్టి ఒక పెద్ద సెటప్ వేసి ఫైట్ చేయడం చాలా ఈజీ. కానీ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వక ముందు ఆయన హాస్పిటల్లో ఆ దెబ్బలతో ఉన్నారు. సో అయిపోయే టైంకి ఫ్లాష్ బ్యాక్ అయ్యే టైంకి మనం క్లైమాక్స్ హిట్ అయినప్పుడు అక్కడి నుంచి కట్ చేసి ఇంకో చోటుకి వెళ్ళి అలా రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళి కట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఫైట్ లాగా లేకుండా అది ఎంత న్యాచురల్గా ఉంచుతాం అనేది ఆ అట్మాస్ఫియర్లోనే ఫైట్ పెట్టాం. సో అది మాక్సిమం కొంచెం అది బ్రేక్ చేసాం అనిపించింది మాకు. రవికిషన్ గారి క్యారెక్టర్ కూడా భలే యూస్ చేసుకున్నారు మీరు. అక్కడ ఫస్ట్ హాఫ్ లో ఎంత బ్రూటల్ గా ఉంటుందో సెకండ్ హాఫ్ లో కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. Being a part of the film, like, oh my god, he's back. The casting was on dot. ఎందుకంటే ఈవెన్ రిషి అని చెప్పేసి కన్నడ యాక్టర్. అవునవును. సో తను చూస్తే నేను తమన్ వచ్చేసి ఇలా చూస్తున్నాం, తన మీద కోపం వస్తుంది, నాకు తిని నచ్చట్లేదా, అందుకే రా విలన్ అయ్యాడు. సో దట్ మీన్స్ కాస్టింగ్ వర్కౌట్ అయింది కదా, తను చేసే పని నాకు నచ్చట్లేదు, ఎందుకంటే హీ వాస్ దట్ న్యాచురల్. చాలా మ్యాడ్ గా చేశాడు. ఎందుకంటే ఇంటర్వెల్ దాకా బాబీ డియోల్ గారు రారు, సో మాకు రవికిషన్ గారు ఉన్నారు ఫస్ట్. వీళ్ళ మించిన సుప్రీం పవర్ ఎవరో రావాలి. రాగానే అపీరెన్స్ లోను బాలయ్యబాబు గారి కోసం పెద్ద ఆల్రౌండ్ వాళ్ళు ఎవరో దిగబోతున్నారని ఫీల్ రావాలి. సో రిషి గారిని మేము అప్రోచ్ అవ్వగానే తన క్యారెక్టర్ విన్నారు, ఓకే చెప్పారు. తర్వాత లొకేషన్కి వచ్చి చేసిన తర్వాత చాలా మ్యాడ్ ఉన్నాడు తమ్ముడు. అతను ఎంత బాగా చేశాడంటే, ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ టైం బాలయ్యబాబు గారిని కాల్చిన తర్వాత డైలాగ్ చెప్పాలి, 2-3 రకాలు చూపిస్తాడు నాకు. ఓకే సార్ అంటే, సార్ బాలయ్యబాబు గారు వచ్చారు, మోకాళ్ళ మీద లీన్ అయ్యి అలా కూర్చొని ఉన్నారు, ఇతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాకు టెన్షన్, రే బాలయ్యబాబు ఉన్నారు ఎదురు, నువ్వు త్వరగా చెప్పు అనే ఫీలింగ్ నాకు వస్తుంది. కట్ చేస్తే రోల్ కెమెరా యాక్షన్ అని చేశారు రిషి, మైండ్ బ్లోయింగ్. ఆ రోజే అనిపించింది ఇంటర్వెల్కి సాలిడ్